అనే అబ్జెక్షన్స్ చూడాలి ఏం జరుగుతుంది అనేది. సరిగ్గా ఎంఎం పార్టీ గుర్తింపును రద్దు చేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సార్. ఆ పిటిషన్ కొట్టేసింది. ఇస్లామిక్ విద్యా బోధన తప్పేమీ కాదంటూ వ్యాఖ్యానించింది. అండ్ వేదాలు ఉపనిషత్తుల బోధనకు అభ్యంతరం అవసరం లేదు, రాజకీయ పార్టీలు విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తే స్వాగతిస్తామంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి. అండ్ మత చిచ్చు కుల చిచ్చు రెండు ప్రమాదకరమైనవి అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది సార్. సో ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు వ్యాఖ్య కాదు, తీర్పు కూడా. మీకు సుప్రీంకోర్టు ఏమంటుంది క్లియర్. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి మతాన్ని విశ్వసించి ఆచరించి ప్రచారం చేసుకుని హక్కిస్తుంది. బలవంతపు మత మార్పిళ్ళు చట్ట విరుద్ధము, లేదా ఏ రకమైన ఇండ్యూస్మెంట్ అంటారు, ఏదో ఆకర్షణలతో మతాలు మార్పిస్తే అది చట్ట విరుద్ధం. కానీ రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజన్ అనేది భారత రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్. అది దీనికి అదనంగా మైనారిటీలకు తమ కల్చర్ను, తమ సాంప్రదాయాల్ని, ఆచార వ్యవహారాల్ని కాపాడుకుని సంరక్షించుకునే ప్రత్యేక అవకాశము, హక్కులు కూడా రాజ్యాంగం కల్పించింది. మైనారిటీలు అంటే చాలామంది ముస్లింలు అనుకుంటారు. మైనారిటీలు అంటే అసలు ముస్లింలు ఒక్కరే కాదు. అసలు ఆ మాటకొస్తే రాజ్యాంగం పరిభాషలో మైనారిటీలు అంటే మతపరమైన మైనారిటీలే కాదు, భాషాపరమైన మైనారిటీలు వస్తారు. ఇప్పుడు ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో కన్నడ ప్రాంతం వాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్లో బోలెడు మంది కన్నడాస్ ఉన్నారు. సో అది వాళ్ళు కూడా మైనారిటీలే. ఆ మాటకొస్తే మీకు కాశ్మీర్లో హిందువులు కూడా మైనారిటీ, మీకు వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి. సో తెలుగు వాళ్ళు ఉత్తరప్రదేశ్లో మైనారిటీలే, మహారాష్ట్రలో తెలుగు వాళ్ళు మైనారిటీలే. ఇప్పుడు మీకు ఇక్కడ కూడా కన్నడ విద్యా సంస్థలు ఉంటాయి, నృపతుంగ కాలేజ్ అని, మరాఠీ విద్యా సంస్థలు ఉంటాయి. మీకు హైదరాబాద్లో కూడా ఉన్నాయి కన్నడ మరాఠీ విద్యా సంస్థలు ఉన్నాయి. సో ఎందుకంటే భాషాపరమైన మైనారిటీలకు కావచ్చు, మతపరమైన మైనారిటీలకు కావచ్చు, జాతిపరమైన మైనారిటీలు, ఎథనిక్ మైనారిటీస్ కావచ్చు. మైనారిటీ అన్న పదం కేవలం ముస్లింలకు మాత్రమే వర్తించకూడదు. ఇది రాజ్యాంగం ముస్లింలకే ప్రత్యేకంగా ఇచ్చిన హక్కులు కాదు అది. సో ఎక్కడైనా మైనారిటీ ప్రజలకు భాష, మత, ఏ రకమైన మైనారిటీలకైనా, ఈవెన్ ట్రాన్స్జెండర్స్ కూడా మీకు రాజ్యాంగం ఎందుకు, కోర్టులు ఎందుకు వారి హక్కుల గురించి ప్రస్తావిస్తాం, వాళ్ళు కూడా ఒక రకంగా సెక్షువల్ మైనారిటీస్. మనకు సమాజంలో స్త్రీలు పురుషులు ఉంటారు, కానీ ట్రాన్స్జెండర్స్ మెయిన్ స్ట్రీమ్ కాదు కదా. అందుకే వాళ్ళు కూడా ఒక రకంగా సెక్షువల్ మైనారిటీస్ లాగా ఉంటారు. సో అందువల్ల మైనారిటీ అన్న పదానికి ఒక విస్తృత అర్థం ఉంటుంది. అందువల్ల మైనారిటీలకు ప్రత్యేక నిబంధనలు కూడా ఉన్నాయి. సో మీకు ముస్లిం పర్సనల్ లానే ఉన్నప్పుడు ఆ ముస్లిం పర్సనల్ లా చెప్పకూడదని ఎలా అంటారు అన్నది కోర్టు వాదన. మీరు వేద పాఠశాల లేవా, మీకు ఉపనిషత్తులు బోధించడం లేదా, అదే కోర్టు ఉంది. సో బైబిల్ కాలేజీలు లేవో, బైబిల్ పాఠాలు బోధించడం, మీకు సికింద్రాబాద్లో కూడా బోలెడు బైబిల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఏ మతానికి చెందిన వారు ఆ మతపరమైన విద్యా సంస్థలు పెట్టుకొని దాంట్లో తమ మతపరమైన వాంగ్మయాన్ని, మతపరమైన లిటరేచర్ను బోధించితే తప్పలేదు. తప్పెక్కడ వస్తుంది అంటే, ఇంకో మతం పైన విద్వేషాన్ని రెచ్చగొట్టినా తప్పది. మౌఢ్యాన్ని, సమాజానికి హానికరమైన మౌఢ్యాన్ని బోధించినా తప్పు. ఇది రెండవది. మూడవది, ఏ రకమైన తీవ్రవాద కార్యకలాపాలకు, హింసాయుతమైన కార్యకలాపాలకు మత బోధన పేరిట ప్రేరేపిస్తే తప్పు. సో ఇది క్లియర్గా మతాన్ని బోధిస్తే తప్పు కాదు. అన్నిటికీ మించి రాజ్యం, ప్రభుత్వము సెక్యులర్ గనక, ప్రభుత్వానికి మతం ఉండదు గనక, ప్రభుత్వము ఖర్చులతో ఏ మతపరమైన బోధన జరగకూడదు. ఇది ఫండమెంటల్ బేసిక్ రూల్స్ రాజ్యాంగం చెప్పేది. ఎందుకు, మన దేశము ఇర్రిలీజియస్ గవర్నమెంటే తప్ప ఇర్రిలీజియస్ సొసైటీ కాదు. సెక్యులర్ కాన్స్టిట్యూషన్ అంటే మతాతీత సమాజము కాదు, మతాతీత రాజ్యము. ఇర్రిలీజియస్ స్టేట్, ఇర్రిలీజియస్ స్టేట్ అంటే స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ అయిన ప్రభుత్వము, చట్టసభలు, కోర్టులు, ఇవన్నీ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. వీటికి మతం ఉండదు. అంటే మతాతీత రాజ్యం, మతాతీత సమాజం కాదు. భారత రాజ్యాంగం ఏ మతాన్ని నిషేధించలేదు కదా, పైగా మతపరమైన హక్కులను కల్పించింది. సో అందువల్ల మతము సంబంధించిన అంశాలు బోధించితే నేరం కాదు.
కానీ అందులో ఛాందసవాదము సమాజానికి హానికరమైనది, విద్వేషపూరితమైనది బోధిస్తే ఖచ్చితంగా అభ్యంతరం చెప్పాల్సిందే. ఎందుకంటే దేనికి అభ్యంతరం చెప్పాలి అంటే మత స్వేచ్ఛ కూడా మన దేశంలో అబ్సల్యూట్ కాదు. రిలీజియస్ ఫ్రీడమ్ ఈజ్ ఆల్సో నాట్ అబ్సల్యూట్. ఏదైనా మన దేశంలో ఏ ఫండమెంటల్ రైట్స్ అయినా భారత రాజ్యాంగం ప్రకారం అబ్సల్యూట్ రైట్స్గా ఉండవు. భారత రాజ్యాంగం ప్రకారము అన్ని ప్రాథమిక హక్కులు కూడా సబ్జెక్ట్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్, అంటే సహేతుకమైన ఆంక్షలు పెట్టే హక్కు ఉంటుంది. అవి ఏంటి అంటే మొరాలిటీ, మీకు పబ్లిక్ ఆర్డర్, సో ఇలాంటి పబ్లిక్ ఇంట్రెస్ట్, మానవ హక్కులు, ఇలాంటి విషయంలో ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటారు. సో సుప్రీంకోర్టు కూడా అనేక తీర్పుల్లో క్లియర్గా చెప్పింది, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్లో కోర్టులు జోక్యం చేసుకోవు, నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్లో కోర్టులు ప్రభుత్వాలు జోక్యం చేసుకునే అధికారం రాజ్యాంగం కల్పిస్తుంది. అందువల్ల ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న చోట మాత్రం మత స్వేచ్ఛ అనే పేరిట ప్రజా ప్రయోజనాన్ని, మానవ హక్కుల్ని, వీటిని మాత్రం కాదండి. మా మతాన్ని బోధిస్తాం కనుక ఇంకో మతం వాళ్ళని ద్వేషించమని బోధిస్తా అంటే ఒప్పుకోదు. అది దట్ ఈస్ అగైన్స్ట్ ద పబ్లిక్ ఆర్డర్. నేను మతాన్ని బోధిస్తాను, మతం పేరిట హింసను బోధిస్తా అంటే అంగీకరించే ప్రసక్తి లేదు. అందువల్ల మతపరమైన బోధన వేరు, మత ఉన్మాద బోధన వేరు, మతపరమైన తీవ్రవాద బోధన వేరు. అందువల్ల ఈ రెండింటినీ మనము విడగొట్టి చూడాలి. ఎక్కడైనా మతం పేరిట హింసను బోధిస్తే ఖచ్చితంగా దాన్ని అరికట్టాల్సిందే. మీకు రాజ్యాంగం ఆ హక్కులు కల్పించు. కానీ ఏ మతం వారు ఆ మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలని, సాంప్రదాయాలని, తాత్విక చింతనను, వాంగ్మయాన్ని బోధించుకుంటే అది వారి ఇష్టం. ఆధునిక కాలానికి సంబంధం లేదు కదా, వాళ్ళ కంప్యూటర్ విద్య ఎందుకు నేర్పుతలేవంటే అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఈ మధ్య మద్రసాస్లో కూడా మీకు జనరల్ సబ్జెక్ట్స్ కూడా చెప్పడం మొదలుపెట్టారు. ఎందుకంటే బయటికి పోతే వారికి ఏ రకమైన ఉపాధి అవకాశాలు ఉండవు. కానీ కొంతమంది మేము మత ప్రచారకులుగానే మిగిలిపోతాం, అందువల్ల మత బోధకులుగానే మిగిలిపోతామంటే ఆ మతంకు సంబంధించినటువంటి చదివిలే చదువుతుంటారు. దట్ ఇస్ దేర్ చాయిస్. అల్టిమేట్లీ మతం వ్యక్తిగతం, రాజ్యము, రాజ్యాంగము అనేది పబ్లిక్ అంశం. అంటే నీ మతాన్ని నువ్వు బోధించుకో, అభ్యంతరం ఏం లేదు. కానీ అది సమాజానికి హానికరంగా ఉండనంత కాలం హక్కుంటుంది. నేను సుప్రీంకోర్టు అది కూడా చెప్పింది. అయితే ఎంఐఎం విద్యా సంస్థలు నడుపుతుంది కదా అంటే రాజకీయ పార్టీలన్నీ కూడా విద్యా సంస్థలు నడపమనండి, మతపరమైన విద్యాసంస్థలు మంచిదే కదా అన్నది. అందువల్ల ఇప్పుడు మీకు సో మతపరమైన భావజాలాన్ని బోధించకూడదు అని ఎక్కడా రాజ్యాంగం చెప్పదు. మతపరమైన భావజాలాన్ని సమాజానికి హానికరం కాకుండా బోధించుకోవచ్చు. అది వాళ్ళ వారి విశ్వాసాలకు, నమ్మకాలకు సంబంధించింది.